చెప్పరా తమ్ముడు. అన్నా అది నెల డబ్బులు పంపిలేదన్నా, బాగా ఇబ్బందిగా ఉంది. సరే, నేను ఎలాగోలా అడ్జస్ట్ చేస్తా. సరే ఎలాగైనా రేపట్లో పంపించన్నా. సరే. అమ్మ మందులు కూడా అయిపోయినాయి అన్నా. అలాగే. సరే అన్న, మర్చిపోకు. ఉంటా. 2 నెలల నుంచి రూమ్ రెంట్ కట్టలేదు, ఇంటికి డబ్బులు పంపించాలి. దేవుడా, ఇంకెన్నాళ్ళు నాకు ఈ పరిస్థితి? బ్రో, ఇక్కడేనా ఆడిషన్ జరుగుతుంది? అవునన్నా. ఓకే. ఇంకా స్టార్ట్ అవ్వలేదా బ్రో? ఆల్రెడీ 10 మెంబర్స్కి ఆడిషన్ అయిపోయిందంటన్నా. కాకపోతే డైరెక్టర్ బయటికి వెళ్ళాడు, వెయిట్ చేయమంటే చేస్తున్నాం. నీ దగ్గర నేను పని చేసేది ఎక్కువ బొక్క. ఏ బాబు రండి, ఏ బొక్కడారా. నేను వెళ్తా. ఓకే, నువ్వు వెళ్ళు బ్రో. హాయ్ సార్. హాయ్ అమ్మా. ఇంట్రడక్షన్ స్టార్ట్ చేయి. మా తమ్ముడు చెప్తే వినలా సినిమాలు వద్దంటే. ఇంకా తగలబెట్టు. ఓకేనమ్మా? రెడీ సార్. రోల్ కెమెరా యాక్షన్. నా పేరు కిట్టు, నేను యాక్టర్ అవుదానని విజయవాడ నుంచి వచ్చాను. దేనికి రా, దొడ్లు కడగడం ఇంకా? నా హైటు 5.8. యాడ్ నుంచి వస్తారా స్వామి? ఇంకంతే. ఏంది నాకు ఈ కర్మ. సరే, ప్రిపేర్ అయ్యావా? ఏం ప్రిపేరు? అదేనయ్యా, ఆడిషన్ ఇవ్వటానికి ప్రిపేర్ అయ్యావా? ప్రిపేర్ అయ్యాను సార్. రోల్ కెమెరా యాక్షన్. నాకేంద్రా ఈ కర్మ. అబ్బా, వీడు ఆడిషన్ ఇవ్వడానికి వచ్చాడా, మమ్మల్ని రేప్ చేయడానికి వచ్చాడా? పర్లేదు. సూపర్ తమ్ముడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఇది కాకుండా ఏదైనా బాగా లెంత్ డైలాగ్ చెప్పగలవా? చెప్తాను సార్. చెప్పు. యాక్షన్ చెప్పండి సార్. రోల్ కెమెరా యాక్షన్. ఒకడి కింద బ్రతకడం తప్ప వేరే దారి లేదన్నావు. వీడు పోయాడు. వీడేంది అటు తిరిగి తిరిగి నా మీద పడ్డాడు? వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? ఎక్కడికి రా, 100 గంటలకా? వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడమ్మ మొగుడంటూ ఎవడైనా అధికారం కోసం ఎగబడితే డైరెక్టర్ సారు దాదాగిరికి వచ్చినా, దౌర్జన్యానికి వచ్చినా, గూండాయిజానికి వచ్చినా, గ్రూపులు కట్టడానికి వచ్చినా, రాజకీయంతో వచ్చినా, రౌడీజంతో వచ్చినా పోటుకో శవం లెక్కన పోటుకు బలవుతాయి. తీరంలో కిరటాలు ఎరుపు రంగు పోసుకొని పోటెత్తుతాయి. భయ్యా, ఏమన్నారు? ఒక 10 నిమిషాలు వెయిట్ చేయమన్నారన్నా. బాగా ఇచ్చావు ఆడిషన్? బాగిచ్చాను. ఓకే. తమ్ముడు నువ్వు రామ్మా. వెళ్ళొస్తాను బ్రో. హాయ్ సార్, మై నేమ్ ఇస్ రఘు. ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. మై హైట్ 5.8, ఏజ్ 27. థ్యాంక్ యూ. యాక్షన్. శుభ్రమ్మ
బాగా చేసావు. థ్యాంక్ యూ సార్. మన అపరిచితుల్లో క్లైమాక్స్ సీన్ ఉంది కదా, అది చేయగలవా? రెమోనా రామానుజన్ సార్? సైక్ గల్లాగా. ఓకే ఓకే సైకిల్. యా ఓకే సార్. రెడీయా? యా షూర్ సార్. రోల్ కెమెరా యాక్షన్. నీ అబ్బరే నీ తల్లి. అయ్యో అయ్యో ఎవరండి ఈయన పట్టుకొని కొడుతుంది? అయ్యో కింద పడ్డారేమిటి? రెచ్చగొడుతున్నావు నన్ను? నేను నీకన్నా పెద్దనట్టుండి నన్ను రెచ్చగొట్టకు. నీ అబ్బా నేను చేసిన హత్యలకి రామం నిందిర కొడుతున్నావు. అయ్యో ముక్కులో నుంచి రక్తం. ఎవరండి ఈయన పట్టుకొని కొడుతుంది? ఇదేదో వర్కౌట్ అయ్యేలాగుందా? రాయ్ 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 నిన్ను ఇప్పుడే కాల్చి పడదొబ్బుతా. ఇన్ని రోజులు ఏడన్నావు స్వామి? నీకు తమ్ముంటే నన్ను కాల్చకండి సార్. నన్ను కాల్చరా? ఆ భగవంతుడి సాక్షిగా ఆ 5 వచ్చలు నాకు ఎటువంటి పాపం తెలియదు సార్. చేసింది నేనే. నన్ను బయటికి పోనివ్వండి సార్. రామాన్ని బయటికి పంపురా. ఎవడీడు అపరిచితుడు అమ్మ మొగుల్లా ఉన్నాడు. సూపర్ తమ్ముడు, థ్యాంక్ యూ. బాగా చేసావు. ఎన్టీఆర్ చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, బాలకృష్ణని చూశాను, చిరంజీవిని చూశాను. నేను మాత్రం ఎర్రి పుష్పాలని చూస్తున్నా. నువ్వు వాళ్ళకన్నా తోపురా తమ్ముడు. సూపర్. థ్యాంక్ యూ సార్. ఇలాంటి వాళ్ళనే మనకు కావాల్సింది. ఇంకొక ఎకరం అమ్ముదుగానిలే. అబ్బా ఓకేనా అన్న? ఇచ్చాను బ్రో. హలో సార్. ఏంటమ్మా ఇంతవరకు కాస్టింగ్ కంప్లీట్ చేయలేదు? సార్ దీని గురించి మీరు అసలు వరి అవ్వద్దు. కత్తి లాంటి కుర్రాళ్ళు 2 దొరికారు. వాళ్ళ కత్తులు నువ్వు ఒక కత్తిపీట. చింపేశారు సార్ ఆడిషన్. ఆడిది నువ్వు నీ దాడు అతికించుకోండి. ఆడిషన్ వీడియో మీకు పంపిస్తున్నాను, ఒకసారి మీరు చూడండి. సర్లే చూసి చెప్తా. ఓకే సార్, మీకు మళ్ళీ నేను అప్డేట్ ఇస్తాను. ఓకే సార్, బాయ్ సార్. అమ్మయ్య, థ్యాంక్ గాడ్. వాళ్ళు దొరికారు 2. వాళ్ళు కూడా 2 ఎకరాలు అమ్ముకోవాల్సిందేలే. వాళ్ళిద్దరిని ½ అన్ అవర్ కూర్చోబెట్టు, అప్డేట్ ఇస్తాను మళ్ళీ. ఓకేనా? బొక్కెత్తావు. చిన్న సార్ ½ అన్ అవర్లో అప్డేట్ ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే కూర్చోండి. ఓకే ఓకే సార్. సార్. బ్రో ఇప్పటికి ఎన్ని ఆడిషన్లు ఇచ్చావు బ్రో నువ్వు? 50 పైనే ఇచ్చానన్నా. 150. మరేంటన్నా మీరు సెలెక్ట్ అవ్వలేదా? హైదరాబాద్లో జరిగేదే 90% ఫేక్ ఆడిషన్స్. ఒకవేళ మనం సెలెక్ట్ అయినా సరే వాళ్ళు షూట్ చేయరు. మిగతా 10% ఆడిషన్స్ జరుగుతాయి. అవి ఎక్కడ జరుగుతాయో మన దగ్గరికి ఇన్ఫర్మేషన్ కూడా రాదు. ఒకవేళ మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వెళ్ళినా సరే ఏదో ఫార్మాలిటీకి ఒక ఆడిషన్ చేస్తారు. వాడికి గట్టిగా సుడుందంటే సెలెక్ట్ అయ్యే ఒక చిన్న ఛాన్స్ దొరుకుతుంది తప్ప. ఫుల్ లెంత్ క్యారెక్టర్ వచ్చింది, కానీ వాళ్ళు 50,000 పే చేయమన్నారు. మరి చేయొచ్చు కదా బ్రో. 50,000 పోతే సరే, నీ పరిస్థితి ఏంటన్నా? నాది అటు ఇటుగా అదే పరిస్థితి బ్రో. యాక్చువల్గా నాకు 20 years అప్పుడే ఆర్మీలో జాబ్ వచ్చింది. దీని మీద ఉన్న ప్యాషన్తో 6 నెలలు ట్రైనింగ్ అవ్వకముందే గోడ దూకి పారిపోయి వచ్చా. నేను ఆర్మీ జాబ్ వదిలేసరికి మా చుట్టాలందరూ ఎలేసినట్టు, కనీసం ఇంత కూడా నా మీద రెస్పెక్ట్ లేకుండా ఒక వాల్యూ లేని చీడపురుగుని చూసినట్టు చూస్తున్నారు. అందరిలో తలకాయ తీసేసినట్టు అయిపోతుంది. కనీసం ఒక ఫంక్షన్కి కూడా వెళ్ళలేకపోతున్నాను. అలా అని చెప్పి నాకున్న డ్రీమ్ని చంపుకొని ఫ్యామిలీ కోసం జాబ్ చేయడం నా వల్ల అస్సలే కాదు. కానీ ఒక్కటే బ్రో,
50,000 కాదు బ్రో, ఎలాగైనా సరే యాక్టర్ అవ్వాల్సిందే. ఎంత కష్టమైనా అవని వదిలిపెట్టేదే లేదు. మంచి యాక్టర్ అయ్యి ఒక మంచి ఇల్లు కట్టుకొని ఏ రిలేటివ్స్ దగ్గర అయితే నా పరువు మొత్తం పోయిందో వాళ్ళందరినీ అదే గృహప్రవేశానికి పిలిచి ఆ పరువుని తీసుకెళ్ళి మా అమ్మ కాళ్ళ దగ్గర పడేయాలనుకుంటున్నాను బ్రో. అప్పటి వరకైతే గివప్ ఇచ్చే సమస్యే లేదు. తమ్ముళ్ళు మీరిద్దరు చాలా బాగా చేశారమ్మా. ఒక చిన్న సమస్య ఏంటంటే ఆడికి డైరెక్షన్ రాదు. ఏం సార్ అది? ఒకరికే ఛాన్స్ ఇవ్వగలను, కానీ మీ ఇద్దరు బాగా చేశారు. మాది కామెడీ కంటెంట్ ఫిలిం. మీరిద్దరు కలిసి ఒక కామెడీ స్కిట్ చేయండి. ఇప్పటికిప్పుడు కామెడీ స్క్రిప్ట్ అంటే ఎవరు బాగా యాక్ట్ చేస్తే వాళ్ళకి అవకాశం ఇస్తాను. ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఒక 10 నిమిషాలు టైం తీసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే సార్. ఓకే, ఆల్ ద బెస్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నడవండి నడవండి, ఆకలి తినాలా. రోల్ కెమెరా, యాక్షన్. గోదావరి నవ్వింది తుమ్మెద, చిన్ని గోదావరి నవ్వింది తుమ్మెద. ఏంటిది ఎలాగ తెచ్చిన వాసన వస్తుంది? అది ఎలాగ తెచ్చిన వాసన కాదు, మా డైరెక్టర్ వెనకాల నుంచి ఒకటి వదులుంటాడు. అరోయ్, అది ఎలక చచ్చిన వాసన కాదు. మా మావయ్య దుబాయ్ నుంచి సెంటు బాటిల్ తెచ్చిండు, వాసన మంచిగా ఉందని. ఒరేయ్ గబ్బునాయాల, అది సెంటు కాదురా కిట్టు, దోమలు చంపే హిట్టు అని ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? అంటే 2 నల్లగా ఉండేసరికి కన్ఫ్యూజ్ అయి కొట్టేశా. 2 నల్లగున్నాయని కొట్టుకున్నావా? వెనకటికి నీలాంటోడే ఎర్రచీర కట్టుకుందల్లా నా పెళ్ళామని పోతే ఇంటికి తీసుకెళ్ళి వంగబెడదన్నారంట. అవును, నువ్వు చచ్చిపోయావంట అప్పుడేదో కరోనా టైంలో. ఆ గోలేంట్రా? నేను చచ్చిపోవడం ఏంట్రా? అదేరా, నువ్వు కరోనా వచ్చి పోయావంట. మీ అయ్య ఊరి నిండా ఫ్లెక్సీలు పెట్టాడు కదా, ఏంటి? ఓ అదే, కరోనా టైంలో జాబ్ పీకింది, రీఛార్జ్ కూడా డబ్బులు లేవు. అదే టైంలో మా అయ్య ఫోన్ చేసిండు. అది ఇంగ్లీష్లో చెప్పింది కదా, యు ట్రైన్ దట్ పర్సన్ కరెంట్లీ నాట్ అవైలబుల్. అది మా అయ్యకి అర్థం కాల. నేనేదో ఇంగ్లీష్ పిల్లతో లేచిపోయాను అనుకోని అది ఊళ్ళో తెలిస్తే పరుగు పోద్దని శ్రద్ధాంజలి చేశాడు నాకు. సూపర్ తమ్ముడు, బాగా చేశారు. సూపర్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. వెల్ డన్. బయట ఉన్నా నేను పిలుస్తాను. ఓకే సార్. ఓకే సీనా, సరే. ఎట్రావయ్యా. తమ్ముడు ఇద్దరు చాలా బాగా యాక్ట్ చేశారా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. కానీ నేను మటుకు ఛాన్స్ మటుకు కిట్టుకే ఇస్తాను. నువ్వు కూడా చాలా బాగా చేసావురా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ నీ కోసం అని చెప్పి సార్. కిట్టు ఫ్రెండ్ క్యారెక్టర్ నీకు ఇచ్చేస్తున్నా, ఓకేనా? ఇద్దరు కుమ్మేసేయండి. ఓకే సార్. రే తమ్ముడు, ఏమైందిరా? నువ్వు సెలెక్ట్ అయ్యావురా. అంటే మేము మీకేమైనా డబ్బులు ఇవ్వాలా అని. రే తమ్ముడు, నీ మాటలన్నీ మొత్తం నేను వింటూనే ఉన్నా. ఇలాంటి ప్యాషన్ ఉన్న వాళ్ళే నాకు కావాలి. ఇలాంటి వాళ్ళ కోసమే నేను ఎతుకుతున్నా. మీరు నాకు ₹1 కూడా ఇవ్వవసరం లేదు. మేమే నీకు రెమ్యునేషన్ ఇస్తాం. కానీ మీరు మటుకు నాకు మంచిగా యాక్టింగ్ చేయాలి, ఓకేనా? అలాగే సార్. మీరు చేస్తారు నాకు తెలుసమ్మా. సినా, వాళ్ళ ఫోన్ నెంబర్లు తీసుకో. ఓకే అమ్మా. ఏమైందిరా? అంటే అన్న అది మనం సెలెక్ట్ అని చెప్పారు, కానీ షూట్ ఉంటుందో లేదో తెలియదు. నీది 51, నాది 151. ఈ కృష్ణానగర్ కష్టాలు మనకు తెలియందా? కొత్త. నెవర్ గివ్ అప్. దా వెళ్దాం. మెయిన్ లీడ్ ఓకే. సినా, ఇప్పుడు హీరోయిన్ పరిస్థితి ఏంటి? నువ్వు ఉన్నావు కదా.